ఇప్పుడు ఎట్లా ఉంది రాజకీయ సంగతులు? ఈయన పెన్షన్ 2000 ఉంటే 4000 ఇస్తా, రైతు బంధు 15000 ఇస్తా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది. వచ్చే నెల మేము 4000 ఇస్తాం. ప్రజలు ఏం చేసిండ్రు? ఆశపడ్డారు. వీళ్ళు ఆశపడ్డారంటే అక్కడ ఆయన ఇంతకుముందు ఆయన మోసం ఏం చేసిందా? కేసీఆర్ పెన్షన్లు 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం చెప్పిండ్రా. రైతు బంధు 10000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా. రేవంత్ రెడ్డి సార్ చేసేదంటే హైడ్రాన్ పెట్టిండు, ఆ తర్వాత పెద్దోళ్ళని అసలు టచ్ చేయకుండా చిన్న వాళ్ళ పైన కాన్సన్ట్రేట్ చేయడం. దుర్గం ఎస్టేట్ దగ్గర, దుర్గం చెరువు దగ్గర వాళ్ళ తమ్ముడు అన్నకు నోటీస్ ఇవ్వలేదు. 1 month అయింది, అట్లనే ఉంది, అది ఇప్పటికీ అట్లనే ఉంది. చెరువులు కబ్జా చేసింది. ఎన్ని చెరువులు? ఎవరు కబ్జాలు చేసింది చెరువులు? అధికారం ఉంటే తప్పులు చేస్తాడు ఆయన. సో ఆ రకంగా హైడ్రా ఫ్లాప్ అనుకుంటా, నాకు తెలిసి ఫ్లాప్ అయిందా ఇటైందా? రేవంత్ రెడ్డి ఇది అనుకున్నదంతా లేదు అసలు. ఎంత వ్యతిరేక కేసీఆర్కి వచ్చిందో ఆ వ్యతిరేకతతో ఈయన గెలిచిండు. ఈయనది కూడా లేదు. కేసీఆర్ కూడా అంతే పోయి, రేవంత్ రెడ్డి కూడా అంతే పోయి, ఇద్దరు అంత ఉంది. ఎవరైనా ఉంటే బాగుంది. అన్నగారు నమస్కారం. నమస్తే సత్యనా. చాలా రోజులైంది కలిసి మిమ్మల్ని. చాలా ఏళ్ళైంది. మళ్ళీ ఈ గెటప్ లో మళ్ళీ మీతోనే దర్శనం. అట్లే ఉన్నావు సత్యన్న, ఏం మారలేదు. కొంచెం పక్కైనా అప్పుడెప్పుడన్నా కేసీఆర్ పార్టీకి మనం చేసి 2007-8 2007-8 చేసినప్పుడు ఎంత అంటే 24 గంటలు 24 గంటల ప్రోగ్రామ్ చేసాం. అవును, నేను దాసన్న మీరిద్దరు నైజాం బాబు. అప్పుడంతా నైజాం బాబులు తెలంగాణ అంతా ఊపేస్తా ఉండే ఫుల్ జోర్లు ఉండే. ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం చేసిన స్కిట్స్ చేసినాం, సూపర్ చేసాం. చాలా మంచి ఆ రకంగా మీరు పరిచయం. ఆ పరిచయం తర్వాత ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడ కలిసాం. అది కూడా కేసీఆర్ గారే సజెస్ట్ చేశారు, దాసన్న సత్యనత ఉంది, బాగుంటాయి, తెలంగాణ జనం ఇష్టపడుతుండ్రు అని చెప్తే ఆయన మాట మీకు వెళ్ళి మనం చేస్తాం. ఆయనతో కూడా కలిసాం, మీరంటే చాలా అభిమానం కేసీఆర్. సరే, అయితే మీ మా మధ్యలో మాట్లాడుతున్నాము, మనం పరిచయం పెరిగినాక నంది దాన్ని జూరీ ఉండే నాకు అడిగిన ఒకసారి చేస్తావా అంటే ఇక మనం రికమెండ్ చేస్తే అవుతుందా కానీ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా నేను ఎక్కువ ఎవరికి చెప్పలేదు సత్యన్న. అయితే అప్పుడు వేసింది ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు కమిటీ వేయలేదు, నంది అవార్డు లేవు, నంది కమిటీలు లేవు. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండే కదా, ఉన్నప్పుడు నన్ను ఆదిశేషగిరిరావు గారు నాకు ఆయనకున్న పరిచయంతో కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉన్నది శేషగిరిరావు గారు తెలుసు. ఢిల్లీలో 2-3 సార్లు మేము దాసరి నారాయణరావు దగ్గర కేసీఆర్ గారు నన్ను నెంబర్ పెట్టుకొని పోయి మాట్లాడేటాడు. ఉండి కొంత నంది అవార్డ్స్ కమిటీలు ఎవరినన్నా టీఆర్ఎస్ నుంచి పెట్టాలని రాజశేఖర రెడ్డి చెప్పినట్టున్నాడు. ఆయన నా పేరు తీసుకున్నాడు. తీసుకొని 2 సార్లు నేను నంది అవార్డ్స్ కమిటీలో కంటిన్యూగా ఆ సంవత్సరం జయసుధా, నేను, బాలయ్య గారు మాట్లాడు. సో అప్పుడు నేను నాకు ఇంట్రెస్ట్ లేకుండే రాజకీయాలు, ఇంట్రెస్ట్ లేకుండే దాసన్న పంపిస్తామంటే మీరు దాసన్న చెప్పేసి. దాసన్నకు నీకు మనస్తత్వాలు కలవాయన్న, ఇద్దరు డిఫరెంట్ ఉంటారు కానీ ఈ ప్రోగ్రామ్ లో మాత్రం ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు ఆలోచన వేరు. ఆయనేమో పూర్తి అర్బన్ లాగా ఉంటాడు, నువ్వేమో రూరల్ లాగా ఉంటావు. మీ యాక్సెంట్, మీ భాష, ఇద్దరు మంచి స్నేహితులు, నాకు కూడా ఇద్దరు మంచి స్నేహితులు. బట్ మనస్తత్వాలు వచ్చినప్పుడు ఇద్దరు డిఫరెంట్ ఉంటాయి. చాలా రోజులు పనిచేసి కలిసారు, 12 ఏళ్ళు కలిసి పనిచేశారు మీరు. బాగా క్లిక్ అయింది అది నైజాం బాబు. ఇప్పుడు పెట్టినా కూడా అయిద్దన్న, మీరు కనుక దాసరిని ఒప్పించుకొని ఇద్దరు కలిసి చేస్తే. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కు తెలంగాణ యాక్సెంట్ నచ్చుతుంది. అందుకే జనరేషన్ కావాల్సిందంటే ఇప్పుడు ప్రకాశం ఉన్నాడంటే ప్రకాశంతో మాట కాదు ఆయన కావాల్సింది, ఆయన గ్రిల్ చేయాలి, బాగా చేయాలి, ఆయనతో ముఖంలో కుహం రావాలి, ఆడియన్స్ లో పౌరుషం రావాలి. అట్లా చేస్తేనే రేటింగ్ వస్తుంది. అవునవును, మామూలుగా చేస్తే రాదు. అంటే మారిపోయింది కదా, తరం మారింది కాబట్టి స్వరం మారాలి మనది. అందుకే గచ్చిపోయి. సరే, ఇప్పుడు మొత్తానికి మిమ్మల్ని కలవడం చాలా. అందరు బాగున్నారా? నీ బిడ్డలు ఇద్దరు, కుటుంబం? సూపర్, అంతా బాగుందన్న, రైట్, అంత క్షేమం సార్. చాలా తర్వాత మిమ్మల్ని కలవడం చాలా మంచిగా అయింది. ఇప్పుడు కూడా మంచి ఊపులో ఉందన్న, టీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కువ బజ్లో ఉంది. టీఆర్ఎస్తో మీరు ఎందుకు, మీరు టచ్లో ఉండే కదా చాలా. అంటే అప్పుడు నేను మీకు కలిసినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉంటుంది. ఇక తర్వాత నేను కొంచెం పార్టీ యాక్టివిటీస్ తగ్గించిన, నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆర్థికంగా,
ఈ ఆరోగ్యపరంగా కొద్దిగా కేసీఆర్ గారితో మాత్రం సన్నిహితంగా ఉన్నా, బట్ పార్టీతో కొంచెం దూరంగా ఉన్నా. బట్ పార్టీ పనులు ఏవి దాదాపుగా మీరు కలిసినప్పుడే లాస్ట్గా 2008 తర్వాత పార్టీ పదవులలో లేను నేను. సానుభూతి పరంగా కేసీఆర్ గారితో ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఎటు పోయినా ఎంబడిపోయేది. తెలంగాణ వచ్చినాక కూడా ఆయన ఛాంబర్లో కూర్చునేది రోజు. ఓ 2-3 నెలలు ఆగిన తర్వాత ఒకటి కొత్త తయారు చేసిండు నా కోసం. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ అదొర లేకుండే, అది తయారు చేసి నన్ను చైర్మన్గా పెట్టిండి. 6.5 సంవత్సరాలు నేను చైర్మన్గా ఉన్నా. ఇక తర్వాత ఆయన పదవి పోయిన తర్వాత నాది కూడా పోయింది. అంటే అడిగిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు, కంటిన్యూ కారాదు ఏమైతుంది, నిన్ను మేము పార్టీ అది చూడట్లేదు కదా అంటే, ఏమో నాకే నచ్చలేదు. ఆయన మంత్రి అయింది కదా, అయితే ఇక మళ్ళీ ప్రభుత్వం మారింది, ఇక మళ్ళీ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ దిగుతాను. ఇక నేను అక్కడ గొంతు కలపడం నాకు ఇష్టం లేకుండే. సో కానీ అప్పుడే అన్న టీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పుడు ఆ బిల్డింగ్ ఏదైతే కట్టినరో అప్పుడు మనం కలిసినప్పుడే ఆ క్యాంటీన్ కూడా స్టార్ట్ అయింది అనుకున్న. అప్పుడు అంతా క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ అది ఉంది కదా, ఆ నుంచి అందరు పేషెంట్ వచ్చి తింటోళ్ళు ఫ్రీగా తినిపోయేటోళ్ళు చాలా మంది. మనం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది, ఉన్నప్పుడే వెనకాల కిచెన్ స్టార్ట్ చేసారు. అయితే ఎందుకు బంద్ చేసిందంటే టీ న్యూస్ ఉన్నది అలా. అయితే ఈ ఎలకలు అన్నం మెతుకులు పడతాయి, బియ్యం పడతాయి వెనకాల. అయితే ఆ కిచెన్ లకు వచ్చి ఎలకలు తయారైనాయి. ఈ ఎలకలు పోయి వైర్లన్నీ కొట్టేస్తాయి బంగ్లాలో. అయితే మళ్ళీ టీ న్యూస్ కి ఇబ్బంది అయిద్దని కిచెన్ తీసేసి యువతల పక్కన ఒక పెద్ద హోటల్ కు లీజ్ కి ఇచ్చారు రోడ్ సైడ్. అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ నుంచి తెప్పేయడం అట్లా చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంది రాజకీయ సంగతులు చూస్తాను కదా. ఇప్పుడు ఏమైంది సత్యన, ప్రజలు ఏం చేసిండ్రు, ఆశపడ్డారు. ఈయన పెన్షన్ 2000 ఉంటే 4000 ఇస్తా, రైతు బంధు 15,000 ఇస్తా, ఇట్లా వరకు ఆశపడ్డారు. ఆశపడి 2 లక్షల అప్పు మాఫీ చేస్తారని వీళ్ళు ఆశపడ్డారంటే అక్కడ ఆయన ఇంతకుముందు ఆయన మోసం ఏం చేసిండ? మోసం ఏం చేయలేదు. మరి ఎందుకు ఆయన మంచిగా ఇచ్చిండు, కానీ వ్యతిరేకత ఆయన వ్యతిరేకత కాదు ఇది. ఆయన ఇచ్చినట్టు ఈయన ఉడితాడు అనుకున్నారు. ఇంకోటి 2 సార్లు ఆయనకు అధికారం ఇచ్చిండు. ఓసారి వీళ్ళకి ఇద్దాం, సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ చెప్పిండు కదా ఆమె కాబట్టే ఇచ్చిందని. కాబట్టి ఓసారి వాళ్ళకు కూడా ఇద్దామని అనుకున్నారు. 10 ఏళ్ళు ఉండే వరకు ఎంతైనా కొంత మోహం ఎత్తుంది కదా. అయితే ఈ రేవంత్ రెడ్డి చూపెట్టే అరిచేతుల స్వర్గాన్ని చూసిండ్రు మన రైతులు, అమాయకులు కదా, మోసపోయిన్లు. ఇక ఆయన గెలిపించిండ్రు. మన అర్బన్లో ఇక్కడ హైదరాబాద్లో మాత్రం మోసపోలేదు జనాలు. అంటే ఆయన ఆశలన్నీ పల్లెటూరులకు రైతులకు పెట్టిండు. పెన్షనర్స్ అక్కడనే ఉంటారు, తర్వాత రైతులు అక్కడనే ఉంటారు. అంటే వాళ్ళు నమ్మిళ్ళు కేసీఆర్ ఇచ్చినట్టు ఈయన కూడా ఇస్తాడు. ఆయన 1,00,000 రుణమాఫీ చేస్తానంటే 2 లక్షలు చేస్తా అంటాడు. ఒక్కటేసారి 2 లక్షలు చేస్తానంటాడు. లోన్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు పోయి తీసుకోండి అంటుండు. కట్టకండి అని చెప్తున్నాడు. అంటే గ్యారంటీగా చెప్తున్నాడు కదా. సో ఈయనకోసారి ఇద్దాం, మనకి పెన్షన్ డబుల్ అవుతుంది, రైతు బంధు పెరుగుతుంది, ఇవన్నీ అనుకున్నారు. మోసపోయింది. కొన్ని తప్పులు ఉన్నాయి కేసీఆర్ గారి పాలనలో, కానీ వాటిని ప్రధానంగా వ్యతిరేకత వచ్చింది అప్పుడు మొత్తం. అంటే వ్యతిరేకత అంటే ఏమైందంటే, ఉద్యమ కాలంలో అందరి మీద భుజాల మీద చేతులు వేసేది, ఇంట్లో భోజనం పెట్టేది, వాళ్ళ ఇంటికి పోయి పల్లె నిద్ర చేసేది, పొద్దుగాల యాప్కులు వేసుకొని ప్రజల మధ్య తిరిగేటోడు. సడన్ గా ముఖ్యమంత్రి అయినాక ప్రాధాన్యతలు మారుతాయి కదా. జెడ్ కేటగిరీ అయిపోతాడు, ఇక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర ఆపుతారు. అంటే అంత కలివిడిగా అంత దగ్గరగా ఉన్నోడు దూరం చేసిండు మనల్ని, ఇంత కలుతలేడు అనేది ఉద్యమ నాయకులల్లా కార్యకర్తలల్లా కొంత ఉండే. ఇంకా ఇంకోటి విమర్శ ఏంటంటే, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ తెలంగాణ వచ్చాక తెలంగాణ పదవులు వీళ్ళు ఏం చేయలేదని ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. ఇలా చాలా వరకు వాస్తవాలు. నేనేదో ఆయన దగ్గరున్నా అని నేను అబద్ధాలు చెప్పా అని చాలా మంది మాలాంటి వాళ్ళకు కూడా టైం ఇవ్వలేదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ చెప్పాలి కదా. పూర్తిగా తెలంగాణ కోసం 14 ఏళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళం కూడా చాలామందికి ఆయన ఏమి ఇవ్వలేదు. పదవులు ఉండి కూడా ఇవ్వలేదు, పదవులన్నీ ఖాళీ పెట్టుకున్నాడు. మరి దాని మీద కొంత కోపం వస్తుంది కదా. ఉప్పు కారం తింటాళ్ళు తెలంగాణ వాళ్ళ కొంత తొందర కోపం వస్తుంది. కోపం వచ్చి 10 మంది చెప్తారు కూడా దాన్ని అట్లా. సో ఆ రకంగా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రావడానికి కూడా కారణం నాకు తెలుసు. నేను నేనేమనుకున్నా అంటే, ఈ కేసీఆర్ గారి పైన మంచి అభిప్రాయం ఉంది. ఆ కేసీఆర్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ టీఆర్ఎస్ పార్టీ బదలమవుతుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఉన్నది వాస్తవం. అంటే కొన్నిసార్లు వాళ్ళు పవర్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా బదనాం వీళ్ళ మీదకి వస్తుంది.
నాచురల్. ఇప్పుడు ఆయన కలుద్దామంటే ఈయన కలవాలి కదా, ఈయన తెలిసాడు వీలే ఇస్తలేడు చెప్తలేడేమో అనుకుంటా. అంతే. అట్లా మన సంతోషం పాపం బాగా బదనాం చేసేళ్ళు. ఎంతవరకు నిజాలనే తెలియదు కానీ సంతోష్ అయితే బాగా బదనాం అయ్యాడు. నిజంగా బదలామైందా లేకపోతే నిజమే అట్లాంటి అంటే కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే ఆయనకు నచ్చనంలోకి ఆయన ఇయ్యడు, కేసీఆర్కు నచ్చనంలోకి కూడా ఆయన ఇయ్యడు. కానీ అందరూ అనుకుంటారు ఆయన చెప్తలేడు అనుకుంటారు. నేనే అనుకున్నట్ల, నేనే అనుకుని సార్కే చెప్పిన, మీరు రమ్మంటారు సంతోషము కనుక్కొని చెప్తా అంటాడు, కనుక్కోడు చెప్పాడు అంటే అట్లేం లేదు, నేను కొద్దిగా బిజీగా ఉంటా కాబట్టి ఆ సంతోష్ అంటే చెప్తాడు అంతే తప్ప నిన్ను రావద్దని ఎందుకు అనుకుంటాం. కానీ ఆయన పైన కూడా చాలా విమర్శలు చాలా కోటీశ్వరుడు అయిందని చెప్పి. ఒక్కటి సత్యనా, ఇప్పుడు పదవిలోకి వచ్చినాక వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా డబ్బులు సంపాదించలేదని నేను చెప్పా. ఎందుకంటే డిక్లరేషన్లు కూడా ఇస్తారు కదా వాళ్ళు. డిక్లరేషన్లో ఉన్నవాడి కంటే కూడా 5-6 రెట్లు ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్రజల డబ్బులను లూటీ చేయరు వాళ్ళు. వాళ్ళకు హైదరాబాద్ ఎటువంటిదంటే నిజాం వదిలిపెట్టిన భూములు లక్షల ఎకరాలు ఉన్నది. అంటే చాలామందికి నిజాం 1930ల 20ల 40ల పట్టాలు చేసిన రాసిచ్చిన భూములు ఉంటాయి ఆయన సర్ఫెకాస్ భూములలోకి వెళ్ళి. అయితే ఇవన్నీ కోర్టు కేసులలో పడ్డాయి. ఈ కేసులలో కొన్ని ఇట్లా తీర్పులు వచ్చినాయి. అయితే ఉర్దూ రికార్డులు కొన్ని తలగబట్టబడ్డాయి. ఈ చాలా భూములు బంజారాహిల్స్లా, జూబ్లీహిల్స్లా, సిటీ చుట్టుపక్కల, ఇప్పుడు సిటీ 4 దిక్కులో పెరిగింది కదా. అయితే ఈ భూములను అన్నింటినీ కూడా వాళ్ళు సెటిల్ చేసిండ్రు. ఈ సెటిల్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ హోదా, వాళ్ళ అధికారం ఉపయోగపడుతుంది. కలెక్టర్లు చెప్తారు, జర అదేందో చూడండి, రికార్డు కరెక్ట్ ఉంటే, స్కామ్ కాకపోతే రికార్డులు పరిశీలించి వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళేమో బట్టలు తిరిగిపోయి ఆటోలలో తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కడు లక్షల ఆస్తికి, కోట్ల ఆస్తికి వారసులు. ఇంకో పక్కనేమో కబ్జాలు చేస్తారు. ఏది రాయలసీమ దొరలు కానీ, కోస్తా దొరలు కానీ, మన తెలంగాణ దొరలు కానీ కబ్జాలు చేస్తారు. వాడికి అంత భూమి పెట్టుకొని వాడు మాసిన బట్టలు, చిన్న బట్టలతో తిరుగుతాడు. వీడేమో ఏ పర్మిషన్ లేకుండా బంగ్లాలు కడుతుంటాడు, రేకులు పెడతాడు, బ్లూ షీట్స్ పెడతాడు, షెడ్లు ఎత్తాడు. ఈ సెటిల్ చేయాలి కదా అది. ఇట్లాంటి సెటిల్మెంట్స్ కొన్ని చేసిండ్రు. తప్పని నేను అంటలేను, ఎందుకంటే చట్ట ప్రకారం చేయాలి. వీళ్ళకి వచ్చిన నేనెందుకు చేయలేకపోయినా వాళ్ళు ఎందుకు చేసిండ్రు అంటే వాళ్ళు ముఖ్యమంత్రి కుటుంబం కాబట్టి వాళ్ళు స్కామ్ చేయాల్సిన అవసరం లేదు. పలుకుబడిని ఉపయోగించిండ్రు. మరి దానివల్ల ఎవరు నష్టపోయింది? ఎవరు నష్టపోలేదు, అందరికి లాభం జరిగింది. ఇదేమన్నా ప్రజల డబ్బు తిన్నారా వాళ్ళు? పబ్లిక్ గవర్నమెంట్ సంబంధించిన స్థలాలని కొట్టేసి ఒక్కటి కూడా కొట్టేయాలి. కేటీఆర్ ఒక్కటి కూడా. అవునా? గవర్నమెంట్ సంబంధించిన స్థలాలు ఇప్పుడేమన్నా రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుతానే. రేవంత్ రెడ్డి సంగతి మనం తరహా వాళ్ళ పీరియడ్లో మాత్రం సీరియస్గా చెప్పిండు కేసీఆర్ గారు, ఒక్క స్కామ్ కూడా జరగద్దని. ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జా కాలే. అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డి వాళ్ళ బొక్కలు దోస్తుండే. మరి చెరువులన్నీ కబ్జా చేసి, చెరువులు కబ్జా చేసింది ఎవరు? కబ్జాలు చేసిన చెరువులు 8,000 చెరువులు ఉండే ఈయన దగ్గర. హైదరాబాద్. ఒక్క నిమిషం, కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని బతికే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క చెరువులలో కొంత అక్కడక్కడ కబ్జా అయింది కానీ చెరువులు మాయం కాలే. అంతకుముందు మాయమైనాయి చెరువులన్నీ. అంతకుముందు అంటే సమైక్య రాష్ట్రంలో. అంటే చెరువులు మనం అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కూడా ప్రైవేట్ చెరువులు, గవర్నమెంట్ కావు. ఎక్కడో ఒకటి ఉంటుంది 10 ఇట్లా. 90% చెరువులన్నీ పట్టభూములు. పట్టభూములలో బంగ్లాలు కట్టొద్దని అంతకుముందు రూల్ లేదు. 2001 జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. చెరువు అయినా కూడా ప్రైవేట్ అయినా కూడా నీళ్లు ఆపుకోవడానికే ఉంచాలి తప్ప అలా బంగ్లాలు కట్టద్దని చేసింది. గోడలు కట్టద్దు, బంగ్లాలు కట్టద్దు, వ్యవసాయం చేసుకోమన్నాడు. పట్టేదారు అంటే వ్యవసాయం చేసుకోవాలి, పట్టేదారు కూడా ఇల్లు కట్టొద్దు అని చెప్పింది. 2001 కంటే ముందు ఆ జడ్జిమెంట్ లేదు, చట్టం లేదు. కాబట్టి వాళ్ళు బాధాప్త కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చి పెద్ద పెద్ద కాలనీలు కట్టింది. నిజాం పీరియడ్లో ఇవన్నీ కూడా పట్టా భూములు అయినాయి అన్నట్టు. అందుకని అమ్ముడు, కొనుడు, కట్టుడు ఇవి తప్పేం లేదు అందులో. అప్పుడు చట్టం లేదు కాబట్టి వాళ్ళు కొన్ని అయితే కొండల్ని మొత్తం చనువు చేసి అమ్మేది కదా ఫ్లాట్లో. అవునా? ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ ఇది, నీ కోర్టే పర్మిషన్ ఇచ్చింది, మున్సిపాలిటీకే కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళ పర్మిషన్ పట్టా భూమి అని. అక్కడ కొండ ఉంది, కొండ ఉంటే తీసేస్తారు, మొత్తం తీసేస్తారా? తీసేసిన తప్పు. ఎందుకంటే ఆ జడ్జిమెంట్కు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. 2001లో వచ్చిన జడ్జిమెంట్ అది. ఒకటి తర్వాత అనుమతులు ఇవ్వలేదు, ఒకటి తర్వాత కడితే కూలగొట్టాలి. కానీ అంతకుముందు కట్టినా కూలగొడితే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డిది. అయితే ఒకవేళ చెరువులను మళ్ళీ నేను పునరుద్ధరిస్తా అనుకుంటే
లేదు రేవంత్ రెడ్డి గురించి వద్దు అసలు మా ఇప్పుడే తర్వాత పోదాం. మరి కూరగొట్టింది ఇప్పుడే కదా, హైడ్రానే కదా. కాదన్నా మన కేటీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కబ్జాలు అవుతుంటే కూరగొట్టారు. కొండను చనువు చేసారు కదా నియోపోలిస్ దగ్గర. నేను అనేది ఏమన్నా వాళ్ళకు పట్టాభూమి ఉండి మా హక్కులు క్లెయిమ్ చేసుకుంటే బఫర్ జోన్లో ఎఫ్టీఐలు వదిలిపెట్టి సాధన చేసుకోవచ్చు. బట్ అది ఎట్లుంటుంది అంటే అల్ల కొంత ఉంటుంది, ఇళ్ళ కొంత ఉంటుంది. దాని పేరు మీద ఆర్డర్ తెస్తారు, ఇది కూడా చేస్తారు. అట్లా జరిగినాయి కొన్ని చెరువులు మొత్తంగా మయం కాలే కేసీఆర్ వచ్చినాక. చెరువుల సంగతి కొండల సంగతి చెప్తున్నా. కొండలు 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 కొట్టి మొత్తం క్లీన్ చేసి కొండల మీద ఏం చట్టాలు లేవు కదా. ఉంటే మాత్రం కొండలని బతికేది. అడవుల మీద ఉన్నాయి, నీళ్ళ మీద ఉన్నాయి. కొండలు అట్లే ఉంచాలి, మీరు డిస్టర్బ్ చేయొద్దని ఒక ఆర్డర్ ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు లేదు అది. ఎన్ని గుట్టలు పోయినాయి. అదే చాలా చాలా పోయినాయి. ప్రకృతిని సమతుల్యత కాపాడాలి. ఇట్లా చేస్తే ఏమైందంటే ఈ భూకంపాలు వస్తూ ఉంటాయి, మనం అన్ని తారుమారైతూ ఉంటాయి. ఆ ప్రకృతి పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది. ఎట్లా మనము ఈ భూమి మీదకి 4 రోజులు బతకడానికి వచ్చినాం, మొత్తం కాజేద్దామంటే మరి భవిష్యత్ తరాలు ఎట్లా బతకాలి? అది సో ఆ రకం. మరి ఇప్పుడు కవితమ్మ సంగతి ఏందా? కవితమ్మ అమెరికా అన్నది, కొడుకు గ్రాడ్యుయేషన్ డే పోయింది, ఆగిపోయింది. దాని సంగతి అంతకుముందు సంగతి ఏమైతుంది? కుటుంబం పార్టీ పెడుతుంది. మీడియా వాళ్ళంతా కుటుంబం మీద పడ్డారు. ఎందుకు పడ్డారు? ఇప్పుడు వాస్తవంగా ఎందుకు పడ్డారు అనేది మాట్లాడదాం. ఎందుకు పడ్డారు అంటే నాకు అనిపించేది, ఎప్పటి నుంచి పడ్డారు తెలుసా? మొన్న వరంగల్ మీటింగ్ అయినా కానీ పడ్డారు, ఎలకతుర్తి మీటింగ్ అయినా కానీ పడ్డారు. ఎందుకంటే బాగా సక్సెస్ అయింది భారీ సభ. నేనేదో కేసీఆర్ జోగడానికి చెప్తలేను, సభ చెప్తూనేమో అనిపిస్తుంది. లేదు లేదు, సభ సక్సెస్ అయింది ఒప్పుకుంటావా లేదా? అంత పెద్ద సభ ఎన్నడూ జరగలేదు కూడా, అంతేనా? అయితే ఇప్పుడు ఏమైందంటే జనంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు. రేవంత్ రెడ్డి మీద కోపం వస్తుంది, కేసీఆర్ మీద ప్రేమ వస్తుంది. ఎందుకంటే రైతు బంధు పడేది ఇదివరకు టైంకు, జీతాలు కొద్దిగా లేట్ అయినా కూడా ఆ ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్నట్టు. ఇప్పుడు అందరికీ మంట పుట్టింది. మంట పుట్టినాక ఏమైంది? అనుకూలంగా తయారవుతుంది టీఆర్ఎస్కు జనంలో వాతావరణం. అటు రైతులు కావచ్చు, ఇటు ఇక్కడ కావచ్చు, కొంచెం అనుకూలంగా వచ్చింది టీఆర్ఎస్కు. అప్పుడు ఎలక్షన్ల నాడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే మేము తప్పు చేసినామేమో రేవంత్ రెడ్డిని గెలిపించానే ఒక ఆలోచన ప్రజలలో వచ్చింది. నువ్వు పిలిపి ఇప్పుడు నా అభిప్రాయం చెప్పాలంటే పబ్లిక్లో నేను ఒకటి, రేవంత్ రెడ్డి ఇది మొత్తం అంతా అనుకున్నదంతా లేదు, అసలు లేదు. ఎంత వ్యతిరేక కేసీఆర్కి వచ్చిందో ఆ వ్యతిరేకతతో ఈయన గెలిచిండు. ఇప్పుడు ఈయనది కూడా లేదు. ఇప్పుడు ఏమనిపిస్తున్నాడు నాకు, కేసీఆర్ కూడా అంతే పోయి, రేవంత్ రెడ్డి కూడా అంతే పోయి, ఇద్దరు అంత ఉంది. ఎవరైనా ఉంటే బాగుండు కొత్త అనేది వచ్చింది అనేది వచ్చింది. కానీ కేసీఆర్ మంచిదని ఎవరు అంటలేదు. కేసీఆర్ మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు, పర్సనల్ గా లేదు. అయితే ఇప్పుడు ఏమైంది, కొంత రేవంత్ రెడ్డి ఇట్లా చేసే వరకు 2 రకాల సెక్షన్లు ఉన్నారు. కొందరు నువ్వు అన్నట్టు ఇంకెవడు నొత్తే బాగుండనేటోడు ఒకడు ఉన్నాడు. ఇంట్లో ఎక్కువ యూత్ పోరగాళ్ళు ఉన్నారు. ఈ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ ఉన్నారు నువ్వు చెప్పేదానిలో. పెద్దోళ్ళు ఏమనుకుంటానంటే అది మంచిగా నడిచేదాన్ని మనం తారుమారు చేస్తే ఇక మళ్ళీ ఆయన వస్తే తప్ప బాగుకాదు అని. అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు, వాళ్ళకే నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఒక్కటి సత్యాన్ని ఏమాడకామంటే చెప్పుకోవాలి. కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ఆ పట్టు ఎవరికి లేదు, ఏ నాయకునికి లేదు. అది ఉద్యమం ద్వారా వచ్చింది ఆయనకు. తర్వాత 10 ఏళ్ళు ఆయనే రాత్రి మగలు కష్టపడి ఎక్కడ ఏముంది ఏం లేదు అడగకముందే అన్ని వరాలు ఇచ్చాడు. అది మటుకు వాస్తవం. అంటే ఆత్మహత్యలు తగ్గినాయి, ఆకలి చావులు తగ్గినాయి, వలసలు తగ్గినాయి, ఎక్కడ చూసినా నీళ్లు కనబడ్డాయి. తర్వాత వర్షాలు కూడా బాగుపడ్డాయి, పంట పెరిగింది, ఆదాయం పెరిగింది. 62,000 చెప్పాలంటే ఇప్పుడు అమీర్పేటకి సికింద్రాబాద్ ఉందనుకో, ఏదో ఊరు నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఉందనుకో, ఎన్ని స్టేజ్లు వస్తున్నాయి, ఆ స్టేజ్ల పేర్లు ఎందుకు కూడా చెప్తాడు ఆయన. పలానా ఆ ఏరియాలో బాగాలేదు కదా, ఆ పేరుతో చెప్తాడు. మొత్తం తెలంగాణ 1,00,000 మంది పేర్లు నోటికి పెట్టుకుంటాడు. అయితే ఇట్లా ఉండేవారికి ఏమైందంటే ఆయన కొంత తెలంగాణ మీద పట్టు దొరికింది, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినోడు, కొంత ప్రేమ మమకారం ఉన్నది, బాధలు పడ్డది కూడా చూసిండు, రైతుల ఆత్మహత్యలు చూసిండు, తెలంగాణ కోసం పిల్లలు ఎట్లా బలిదానాలు చేసుకున్నారో కన్నీళ్లు పెట్టుకున్నాడు, తెలంగాణ కోసం నిరాదీక్ష చేసిండు. అంత చేసినాడు. మరి లాస్ట్కి ఎందుకన్నా కొంచెం వ్యతిరేకత అంత భయంకరంగా పెరిగింది. అంటే ఎందువల్ల పెరిగింది? అది అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కొంత
అధికారం ఉంటే తప్పులు చేస్తాడు ఆయన, తప్పులేం చేయలే ఆయన, తప్పులు చేయలేదు కానీ మరి ఎందుకు వీళ్ళు వ్యతిరేకత ప్రజలు ఇట్లా అంటే ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఏం రాలే, ఈయన మీద ఆశలు పెరిగినాయి రేవంత్ రెడ్డి మీద. ఆయన మీద ప్రేమ ఉంటే ఈయనకు రాకుండా రానివ్వండి కదా. ఇప్పుడు ప్రజలలో ఎవరికి ఆయన మీద వ్యతిరేకత వచ్చింది? ఉద్యమకారులకు వచ్చింది. రెండవది ఆయన మీద ఆశపడ్డ వాళ్ళకు వచ్చింది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణ కోదండరాం సార్ అన్నాడు, ఆయన కూడా జేఏసీ చైర్మన్గా ఈయన పెడితేనే పనిచేసాడు, కానీ ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఆయనకేం ఆశ చూపెట్టినగా సికింద్రాబాద్ ఎంపీ తీసుకో అన్నాడు. అంటే దత్తన్న ఉన్నాడు, దత్తన్న మీద నేను ఎట్లా పోటీ చేయాలి? దత్తాత్రేయ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కదా, ఆయన బీజేపీ టికెట్ ఇచ్చింది, ఆయన మీద పోటీ చేయమంటే చేస్తానా? పోనీ ఆయన పిలిచేదన్నా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంకోటో లేదా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో మంత్రిగా పెట్టుకుంటే కోదండరాం సలబెట్టాడు. ఎట్లా రఘు ఉండే మన ఎలక్ట్రిసిటీ చాలా కష్టపడ్డాడు తెలంగాణ కోసం, ఏమి ఇవ్వకపోయా ఆయన తీసేసిండ్రు. తీసుకెళ్ళాలంటే అక్కడ తీసిపోయేదే ఎక్కడ అంటే ఆయనకి ఏం చేసిందంటే సీఈగా ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ రివర్షన్ ఇచ్చిండు. ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. వాళ్ళకి సహజంగానే కోపం ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా ఈయన దగ్గర కూడా కొన్ని అనుమానాస్పదమైన కార్యక్రమాలు జరిగినాయి. అంటే ఇప్పుడు మేడిగట్టు ఉంది, మేడిగట్టు వరకు అది ప్రమాదంగా కూలిపోతే కూడా ఈయన తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు అని ఒక ప్రచారం, దాన్ని వాళ్ళు భుజాలకు ఎత్తుకున్నారు, అది బెస్ట్ ప్రాజెక్ట్ అని. కాళేశ్వరం అంటే మన తెలంగాణలో ఆగం ఎక్కువ సత్యన్న, రక్తంలో ఉంటుందేమో ఆగం, గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు కదా. ఈ ఆగం వల్ల ఏమైందంటే కొంత ఆయన మీద కోపం వచ్చింది అనుకో, ఆయన చేసిన మంచి పనులు కూడా వాళ్ళు పట్టించుకోరు, చెడు పనులే చెప్తూ ఉంటారు, దానికి కూడా 10 రెట్లు చేసి చెప్తారు. కానీ నాలాంటి వానికి అట్లా ఉండదు, కోపం ఉన్నా కూడా బ్యాలెన్స్ గా మాట్లాడతారు. వార్తలు ఇప్పుడు ఏమొస్తున్నాయంటే అరెస్ట్ చేస్తారు కాళేశ్వరం పైన ఆయన ఏ తప్పు చేయలేదు అరెస్ట్ చేయడానికి, సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాను. ఏ సాక్ష్యం గట్టిగా ఉన్నాయంట కదా, ఏ గట్టిగా లేవు, సాక్ష్యమే లేదు అసలు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు చూడు, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పని నన్ను ఎందుకు పడ్డ నీ కుటుంబం మీద అనేది చెప్తున్నాను. అయితే ప్రభుత్వం మళ్ళీ వీళ్ళ చేతులకు పోయేటట్టు ఉంది, రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే అధికారం వీళ్ళకి దక్కేటట్టు ఉన్నది. అందుకని ఇప్పుడు జనంలో పోయి ఏం చెప్పేటట్లేదు కాబట్టి ఏం చేసిందంటే ఈ కుటుంబంలో చీలికలు తేవాలి. రేపు అధికారం కోసం ఆశపడే పార్టీలు ఉన్నాయి కదా బయట, ఈ కుటుంబాన్ని చీల్చాలి, చీల్స్తే టీఆర్ఎస్ ముక్కలైతే ఇక బలం తగ్గుతుంది కేసీఆర్. వీళ్ళకి ఆ విషయం తెలియదా? ఎవరికి తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు ప్రశ్న ఎట్లా వస్తుంది సత్యన్న? కేసీఆర్ ఏమన్నా శాతగాకుంటాయండా, లేకుంటే ముసలోడాయండా, మంచాల పనుకున్నాడా అని దిమాగ్ ఏమన్నా ఖరాబ్ అయిందా? ఎందుకు దించాలి ఆయన? రేపు అధికారం వస్తే పార్టీ అధ్యక్షుడు ఆయనే కదా, మరి ఆయనే అవుతాడు కదా. ఇప్పుడు ఖాళీ ఉన్నట్టు ఎవరికి సీఎం ఫీల్ అవుతాం అట్లా కవితమ్మ అట్లా వాళ్ళు ఇక వీళ్ళు ఎక్కితే వాళ్ళు ఒప్పుతాళ్ళు, అంటే వాళ్ళ తప్పే, అంటే వాళ్ళ తప్పు కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళనే రేపు సీఎం అవుతున్నట్టుగా వాళ్ళ లోపల కూడా వచ్చింది. ఎవరికైనా ఉంటుంది కదా ఆశ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ తర్వాత మేమే అనేది ఉంటుందా? అది కొడుకుంటుంది, బిడ్డకుంటుంది, అల్లుని కూడా ఉంటుంది. కానీ అల్లుడు ఏం చెప్పిండు, నాకు మా మామయ్య అయినంత వరకు ఆయన ఏం చెప్తా అది చేస్తా, రామభక్త ఆ మాట మీద ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు. తర్వాత ఎవరికి వాళ్ళు సమర్థులు, కానీ ఇద్దరు మాట మీద లేరు. కేటీఆర్ ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు అనట్లేదు, కవిత అనలేదు, కేటీఆర్ అనలేదు, బయట మీడియా అంటుంది, మీడియానే ఎక్కిస్తుంది బాగా. వాళ్ళ మధ్య కూడా పొరపొచ్చాలు ఏం లేవు. అన్న అంటే చెల్లెకి ప్రేమ, చెల్లె అంటే అన్నకు ప్రేమ, ఇద్దరంటే హరీష్ రావుకు మంచిగానే ఉంటుంది. ఇదంతా నువ్వు కేసీఆర్ పైన అభిమానంతో వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తారే కదా. కేసీఆర్ మీద అభిమానం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మంచిగా పరిపాలించండి కాబట్టి ఉంటుంది. కుటుంబంలో ఇంటర్నల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, ఆశలు అందరికీ ఉన్నాయి, కానీ సీటు ఖాళీ లేదు కదా. రేపు అధికారంలోకి రాగానే సీఎం ఆయనే అవుతాడు కేసీఆర్. కాబట్టి ఎప్పుడు దిగిపోవాలనేది ఆయన ఇష్టం. మధ్యలో ఎవరు కాలుబట్టి గుంజినా ఆయన దిగడు. ఆయన ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తాడు అనేది ఇప్పుడు మనం అది రహస్యమా? ఎవరికి ఇస్తాడు? కేటీఆర్కి ఇస్తాడు, కొడుకు కాబట్టి. అంటే చాలా కాలం నుంచి ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు. హరీష్ రావు కూడా ఒప్పుకున్నాడు. హరీష్ రావు తెలుసు కొడుకు ఇస్తాడు తప్ప అల్లునికి ఇస్తాడు. బిడ్డ ఒప్పుకోవట్లేదు. బిడ్డ పోటీ పడుతుంది, కానీ ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు కాదు పడది, రేపు ఇచ్చినప్పుడు పడుతుంది. పోటీ పడ్డ జనంలో ఆమెకు సానుభూతి ఉందా ఏమైనా? అంటే నేనేమంటున్నా సత్యాన్న, ఆమె మచ్చబడ్డది. సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ మచ్చబడ్డదా నిజంగా? మరొక అంటిందా నిజంగానే? అది నేను ఎట్లా చెప్తే జడ్జి చెప్పాలి, జడ్జి చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఎంతమంది మీద కేసులు పెట్టినా కూడా కోర్టులో రుజువు అయ్యేదాకా వాళ్ళు నిర్దోషే. బేసిక్ ఎన్నో వ్యాపారాలు లిక్కర్ దందాలకు ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది?
నా మీద బట్టగాల్సి మీదే మరి ఎందుకు ప్రూఫ్ చేసుకోలేకపోయినావే? ఇంకా రాలేదు కదా టైం. ప్రూఫ్ చేయడం కాదు, అసలు తిట్టింది కదా జడ్జి ఈడీ వాళ్ళను. 10,000 పేజీలు పెట్టింది, అలా ఏం సాక్ష్యం పెట్టింది మీరు? వీళ్ళని జైలు ఉంచమంటాళ్ళు. కేజ్రీవాల్ మీద ఏమున్నది, కవిత మీద ఏమున్నది? కేజ్రీవాల్ కథ బీజేపీ కథ, అది వేరే లింక్. ఇది కూడా అంతే, వేరే కథ. ఇది కూడా అంతే. కేసీఆర్ అడ్డగోలుగా తిట్టిండు కదా మోడీని, ఇట్లా 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇక్కడికి వస్తే పోలే కదా, వెల్కమ్ చేయాలి కదా. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన జిందగీలో ఫస్ట్. మరి ఇవన్నీ ఆయన కోపం వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఆమె కూడా కోపం ఉంది అనుకున్నాను కవితమ్మకి. నేను జైల్లో ఉన్నప్పుడు మన ఆయన రాలే, నన్ను సున్నికి రాలే, నన్ను పట్టించుకోలేదు, దాన్ని ఒంటరి దాన్ని చేసి. ఆయన అప్పుడు సీఎంగా ఉండే, మళ్ళీ తర్వాత ఎలక్షన్ ఓడిపోయాక కూడా ఈమె అరెస్ట్ అయినప్పుడు ఆయన సీఎం కాదు, మాజీ సున్నికి రాలే అన్నట్టుగా ఒక మనసులో ఉంటుంది. ఆయన కొంచెం మూడీ మనిషి కదా, మనకు తెలియదు కేసీఆర్ గురించి, అది అట్లా నడిచింది అది. సో ఇప్పుడేందో కవితమ్మ పరిస్థితి, మా కేటీఆర్ పరిస్థితి ఏం కాదు, వాళ్ళు మంచిగానే ఉంటారు, మనం కొట్టుకుంటాం. వాళ్ళు అంత ఒక్కటే, వాళ్ళు తండ్రి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు పోటీ పడతారు, అది వేరే విషయం. కానీ ఇద్దరు సమర్థులే కదా సత్యన్న. ఏమకంటే ఇప్పుడు మచ్చబడ్డది, కానీ ఎంత మంచిగా పనిచేస్తుంది ఆమె కూడా. బీసీలు అందరినీ కూడగట్టుకుంటుంది, సామాజిక తెలంగాణ రాలేదన్నది. అదే ఆ మాట పట్టుకుని నిజమని నేను అనుకుంటా. నువ్వేమంటావు? సామాజిక తెలంగాణ రాలేదన్నది నిజం, కానీ ఒక రానియలేదా? లేదు, ఆ మాట అనేసరికి తండ్రి మీద విమర్శ అవుతుంది కదా. న్యాచురల్ కదా. కేసీఆర్ కూడా ఒప్పుకుంటాడు, టైం పడుతుంది. సామాజిక తెలంగాణ లేదు, సామాజిక తెలంగాణ అంటే ఏంటంటే చాలా పెద్ద డెఫినేషన్ ఉంటుంది. సామాజిక తెలంగాణ అంటే ఫస్ట్ ఏంటంటే సమాజంలో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి, అంతరాలు తొలగాలి. ఆ ఎడ్యుకేషన్లో కానీ, ఆరోగ్యంలో కానీ, సంపదలో కానీ, జీవన ప్రమాణాలు పెంచుకోవడంలో కానీ, ఆదాయాన్ని పెంచుకోవడంలో కానీ బలహీన వర్గాలకు సహకరించాలి, వాళ్ళని పెంచాలి. తర్వాత రాజకీయాల్లో కూడా వాళ్ళకు వాటా ఇవ్వాలి, చట్టసభలలో కూడా వాళ్ళకు వాటా ఇవ్వాలి. ఇవన్నీ సామాజిక తెలంగాణ అంటే. మేమెంతో మాకంత. బట్ అది జరిగిందా? ఎప్పటికీ జరగదు అనుకుంటారు. ఆ క్రమంలో ఏం చేసిండంటే, సరే గొర్రెల్లో కొన్ని గొర్రెలు ఇస్తే ఆదాయం పెరుగుతుంది అనుకున్నాడు. ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేళ్ళకు, చేపలు అమ్మేటోళ్ళకు, వాళ్ళకు ముత్తరాశులు కావచ్చు, తెనుగోళ్ళు కావచ్చు, ముదిరాజులు అంటాం మనం, బెస్తోళ్ళు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, వాళ్ళకు కోట్ల కొద్ది చేప పిల్లులు గవర్నమెంటే ఫ్రీగా చెరువులలో వేసింది, చెరువులను బాగు చేసింది. ఏదో కొంత ప్రయత్నం చేస్తే 10,000 కోట్ల ఆదాయం పెరిగింది ప్రతి సంవత్సరం. అంటే ఇవన్నీ చేసిండు ఆయన, కానీ చేయాల్సినంత చేయలేదు, చేయగలిగినంత చేయాల్సినంత చేయలేదు. సామాజిక తెలంగాణ రావాలంటే ఇవన్నీ చేయాల్సినంత చేయాలి. 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడితే అవుతుంది. బీసీ నాయకులను ఎదిగేటట్టు చేయలేదు. కొంచెం వాళ్ళు విమర్శ టీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ వెల్మన్స్కి సపోర్టింగ్ ఉంటుంది. ఈ పెద్ద మనిషి ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన హయాంలో మొత్తం రెడ్డిస్. మనం ఎప్పుడు వద్దాం? మన రాజ్యం వస్తే మనం చూసుకుంటాం, మన సంగతి తర్వాత పెడదాం. ఇది కరెక్ట్ కదా? 100%. అంటే కేసీఆర్కు వెల్మా నాన్ వెల్మా అనే ఫీలింగ్ ఉండదు, కానీ ఆయన పరిపాలనలో కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను ఆయన. నేను ఏమంటున్నాను, వ్యక్తిగతంగా నా కులము అనేది కేసీఆర్కు ఉండదు, నాకు వ్యాపారం ఉండాలని కేసీఆర్కు ఉండదు. ఆయన ఎప్పుడు డబ్బు చూడడు, డబ్బు ముట్టుకోడు, ఆయన చేతిలో డబ్బులు ఉండవు. పిల్లలకి వేయడానికి ఏమైనా జోలు పెట్టుకుంటాడు, కానీ ఎన్నడూ ఆయన చేతి నుంచి పైసలు వేయడం కానీ పైసలు తీసుకోవడం కానీ ఉండదు. సంతోష్ చెప్తాడు, హరీష్ చెప్తాడు, కేటీఆర్ చెప్తాడు, కవిత చెప్తాడు, అది చెప్తాడు. కానీ నేను అనేది ఏంటంటే, మనం అనుకున్నట్టు ఆయన ఏదో కోర్టు సంపాదించాలి అని పిల్లలకు ఉండొచ్చు. వ్యాపారాలు చేసుకోమని చెప్పిండు నా ముందే అందరికీ, మీరు స్కాములు చేయొద్దు, వ్యాపారాలు చేయండి అన్నాడు. పార్టీలో కూడా వాళ్ళు కూడా స్కాములు చేయలే. అవునా? బయట ఇప్పుడు ఒకటన్నా 10 ఏళ్ళు బీజేపీ ఉంది కదా ఆడ. మొదటి 5 ఏళ్ళు అంటే మంచుకున్నారు వాళ్ళతో, రెండో 5 ఏళ్ళు అయితే మంచిగా లేరు కదా, పొట్టు తిట్టుకున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా దాదాపు 1.5 అయింది కదా. మరి ఒక్క దరఖాస్తు అన్నా వీళ్ళు స్కామ్ చేసిందని ఈడీ పెట్టిన ఆ లిక్కర్ కేసు ఒకటి తప్పితే ఇంకేదన్నా ఒక్కటన్నా ఉన్నదా? అవినీతి పాల్పడేట్టు ఏది ఎక్కడ దరఖాస్తు ఇచ్చిండు? కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ చేసిన అవినీతి మీద అని చెప్పలే కదా. అక్కడే ఎందుకు గులింది, సుందీళ్ళు ఎందుకు లీక్ అయింది, అన్నారంలో ఎందుకు బొంగలు పడ్డాయి, గాదాని మీద కదా. ఎక్కడ కూడా అవినీతి మీద ఇప్పటివరకు ఒక దరఖాస్తు పడలే, ఒక్క కవిత మీద ఉన్న ఒక్క కేసు తప్ప. కాళేశ్వరం పైన అవినీతి అది ఏదో అంటారు కదా, డిఆర్డిఎల్ అది అంటారు కదా, అది కంప్లీట్ దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఎన్డీఎస్ఏనా కాదు, ఏమంటారు అంటే ఈ ప్రాజెక్ట్ తయారు కావడానికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రభుత్వం చూపెట్టాలి. డిపిఆర్
అది చూపెట్టలేదంట తెలియని ఆగం చేస్తాను వీళ్ళంతా నీళ్ళ గురించి ఎక్కువ తెలియదు కదా ఆగం చేస్తున్నారు అన్ని కరెక్టే ఉన్నాయి ఏది తప్పులేదు అందులో కాళేశ్వరంలో ఆయన పీసీ ఘోష్ గారు నోటీస్ ఇచ్చినా కూడా దాని మీద విచారణ కూడా పెద్దగా ఉండదు ఇంజనీర్లు కొంతమంది ఏమన్నారంటే అన్నీ ఆయనే చెప్తే మేము చేసాం అన్నారు అయితే వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది ప్రభాకర్ అమెరికాలో అదేమో ఫోన్ ట్యాపర్ అందులో ఆయన బలవుతాడు వీళ్ళేం బలిగారు ఎవరు బలవుతారు ఆయనే ప్రభాకర్ రాణిస్తున్నాడు ఆయన వచ్చినట్టు మొత్తం చాలా మంది బలవుతారు ఏం గారు ఎందుకైతారు చెప్పేస్తాడు నిజం చెప్పేస్తాడు కాదు కదా ఇప్పుడు సీఎం చెప్పినా కూడా నువ్వు అడగాల్సింది ఎవరిని హోమ్ మినిస్టర్ హోమ్ సెక్రటరీని అవును కేటీఆర్ సార్ ఫోన్ చేసి కేసీఆర్ సార్ ఫోన్ చేసి చేయండి అంటే చేస్తాం కదా నోటి మాటలతో కావు కదా ఆ రాతపూర్వకంగా ఆధారాలు ఉండాలి అట్లా కాదు ఇప్పుడు నువ్వు పెద్దలు చెప్తే చెప్పలేదు అంటాడు కేటీఆర్ అంటాడు తర్వాత అంటున్నాడు సాక్ష్యం ఏది కోర్టుకు సాక్ష్యాలు కావాలి కదా అదే వచ్చింది కదా చిక్కు మొన్నగా మంచిగా మాటలు ఫోన్లో చెప్పేసి అయిపోయి పెద్ద అని చెప్పి కానీ చేస్తాం మేడ తర్వాత ఇప్పుడు నేనే చెప్పినా అంటున్నాడు సాక్షి చెప్పినా కూడా దానికి ఏమి ఆధారం ఉండదు ఫోన్ ట్యాపింగ్ కూడా పెద్ద కేసు అది ఏం కేసు కాదు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో మామూలు ఐఎస్ వాళ్ళు నక్సలైట్స్ వాళ్ళ మాటల్ని రికార్డ్ చేయడం అనేది పర్మిషన్ తీసుకొని చేయొచ్చు కానీ వీళ్ళు ఎక్సెస్గా ఎవరైనా చేసిండ్రు అనుకో అది రుజువు అయితే వాళ్ళ మీద శిక్ష పడుతుంది ఎవరైతే ట్యాపింగ్ చేసిందో అదే మధ్యలో ఆమె కూడా చెప్పింది మన పొట్ల సూర్యకమ్మ ఆమె చెప్తూనే ఉంటుంది నేను అనేది ఏంటంటే ఆమె తప్పులు చేస్తూనే ఉంటుంది మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉంటుంది ఎంతైనా బీసీ బిడ్డ కదా కొన్నిసార్లు తొందరపడుతుంది మరి మంచిగా సూర్యకాంత్ తప్పని అనటానికి లేదు అయితే కొన్నిసార్లు నోరు జారింది మళ్ళీ ఎంతో తీసుకున్నది పొరపాటు కరెక్టా రాంగ్ అన్నది తప్పే కదా నోరు జారడం అంటేనే తప్పు నోరు జారడం అందులో ఏమైనా వాస్తవం ఉందా లేదా ఏం లేదు సమంత ఏం లేదు ఇంకో వాళ్ళ బెడ్రూమ్లో తొంగి చూడొద్దన్న మనం తప్పు కదా అది సమంత ఇష్టం నాగార్జున కుటుంబంలో ఆ రకంగా అపవాదులు తీసుకురావడం అస్సలు మంచిది కాదు తొందరపడ్డది నోరు జారింది తప్పే అది అది జరగలేదు అట్లా అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే సపరేట్ కాంగ్రెస్లోకి వెళ్తుందా ఈ సంగతి ఏమిటి కవితమ్మ సంగతి సపరేట్ పార్టీ పెడుతుందా జాగృతి మొదటి నుంచి ఉంది కదా సత్యన్న జాగృతిని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసింది ఆమె ఇంకా జాగ్రత్త చేస్తుంది బీసీల సమస్యలు తీసుకొని కొట్లాడుతుంది బీసీ రిజర్వేషన్ పాలసీ మీద మాట్లాడింది మహిళలకు రిజర్వేషన్ కావాలన్న గెలిచింది ఆమె జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేసింది మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వమని విమర్శ వచ్చింది ఏదన్నా విమర్శ ఒకటి కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు మొండి చెట్టు కొడతారు కాసే చెట్టునే కొడతారు రాళ్ళతోని కాయలు రాలుతాయని అట్లా ఓకే అయితే ఇప్పుడు ఆమె వల్ల కేటీఆర్ వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు రాజకీయాల్లో బయట అనుకున్నంత ఏముండదు బీఆర్ఎస్ అని పాట పేరు పెట్టడం వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా 100% అవునా టీఆర్ఎస్ నుంచి అడగలే మాలాంటి వాళ్ళని అడిగితే వద్దని చెప్తాం మీకు అడగలే ఆ విషయంలో కోపం వచ్చింది మీకు కోపం అంతకుముందు కూడా చాలా ఉన్నది కోపానికి తక్కువేం లేదు కోపం ఉన్నదని చెప్పి కోదంగా అలాగా నువ్వు వేసిన అన్ని తప్పులేని నేను చెప్పా ఆయన కూడా కోపం వచ్చింది నాకు కూడా కోపం వచ్చింది తేడా ఏంటంటే నేను మంచి అని చెప్తా చెడు అని చెప్తా నాకైనా ఆయనకైనా తెలంగాణ పిచ్చే కోదండం సరికైనా నాకైనా కాకపోతే ఆయన కొద్దిగా ఏమైందంటే కోపం వచ్చేసరికి ఈయన చెడ్డ కనబడ్డాడు నేను కోపం వచ్చినా కూడా ఆయన లోపల మంచి అని చెప్తా చెడు అని చెప్తా ఇంకోటి అన్న ఇప్పుడు తెలంగాణ వచ్చినందుకు మంచి ఏం జరిగింది ఈ మార్పు ఏం జరిగిందని ఒక సామాన్యుడు నాలాంటి వాడిని అడిగితే నేనేమంటానంటే ఇంతకుముందు తెలంగాణ రాకముందు అందరం కలిసి ఉన్నప్పుడు ఏంటంటే తెలంగాణ మాట్లాడి భయపడ్డాడు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ధైర్యంగా మాట్లాడుతాం ఆ సౌండ్ వినబడుతుంది తెలంగాణ సప్పుడు వినబడుతుంది అంతకు మించి ఇంకేం లేదు అన్న సత్యన నువ్వు సినిమా ఫీల్డ్ ఉన్నావు కదా సినిమా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తాను సినిమాలో తేడా వచ్చింది హీరోయిన్ల భాష హీరోల భాష ప్రతి పెద్ద డైరెక్టర్ కూడా తెలంగాణ పాట పెడుతున్నాడు అవునా కాదా ఒకటి ఇది నీకు ఇక్కడన్నావు కాబట్టి నీకు ఇది కనబడ్డది హైదరాబాద్లో ఎప్పుడన్నా తెలంగాణ కోట్లు వేసిందా అది వరకు వేయలే కదా మరి ఒక్క సీటు కూడా లేకుండా కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సీట్లన్నీ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాలేదు ఎందుకు వచ్చినాయి 65 అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వేసాడు ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గింది తర్వాత వరద వచ్చినప్పుడల్లా మునిగిపోయేటి అన్నీ రోడ్లు లేపి రోడ్ల కింద నాలాలు పెట్టిండు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 1000 కోట్లతోనే హైదరాబాద్లో ఫ్లడ్ను కంట్రోల్ చేసిండు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పడ్డాయి ఈ హైదరాబాద్ గిడు పడమటి దిక్కు చూసినావా
అదివరకు ఎక్కడికి ఎండ అయ్యేది ఇదే అమీర్పేట జూబ్లీహిల్స్కి మా ప్రస్థానం కాడికే లాస్ట్ కదా. రాయదుర్గం అనేది ఒక చిన్న ఊరు ఉండే, నానగ్రామ్ కూడా ఒక ఊరు ఉండే, కాజా కూడా ఒక ఊరు ఉండే. చంద్రబాబు వచ్చిండు, అక్కడ కొంచెం ఐటీ కంపెనీని తీసుకొచ్చిండు. తర్వాత ఏమైంది, రాజశేఖర రెడ్డి వచ్చినాక ఇంకా కొంచెం లేచింది. ఓఆర్ఆర్ లోపలనే ఉండే కథ అంతా. మరి ఓఆర్ఆర్ దాకా ఓఆర్ఆర్ అవతల గచ్చిబౌలి ఈ 30 అంతస్తులు 40 అంతస్తులు ఎవరు ఇచ్చిన పర్మిషన్? వీళ్ళే ఇచ్చిండు, వీళ్ళ పర్మిషన్ ఇచ్చిన లాభం పొందుతున్నారు. వాళ్ళు లాభం పొందుతారా లేదా సాక్ష్యం లేదు, చదవద్దు సాక్ష్యం లేదు, కానీ మాట అయితే నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు అందరు నిన్ను ఇష్టపడతారు, నువ్వు సాక్ష్యం లేదు మాట్లాడద్దు. సాక్ష్యాలు లేవు. ఒక్కటి సత్యన్న, అవినీతి గురించి భక్త ప్రహ్లాద ఒక పాట ఉంది, దేవుని గురించి ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎన్నెందు వెతికిన అవినీతి అందందే ఉన్నది కానీ దొరకదు. సాక్ష్యం లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. జనం కూడా పట్టించుకుంటలేరు అవినీతిని. ఏమంటారు తెలుసా, తిన్నాడు పని చేయాలి కదా అంటాను కదా. అయితే నువ్వు అడిగిన దానికి జవాబు, ఆత్మహత్యలు రోజు 10 మంది చచ్చిపోయేవాళ్ళు తెలంగాణలో. వారానికి ఒక్కడు చచ్చిపోయే కాడికి వచ్చింది కేసీఆర్ పీరియడ్లో. క్రమంగా తగ్గినాయి, నిజమా? క్రమంగా తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి రేవంత్ రెడ్డి వచ్చాక. ఒక నిమిషం 500 మంది చచ్చిపోయింది ఇవాళ వరకు, 503. నువ్వు నమస్తే తెలంగాణది ఒక్కొక్కరికి నంబర్ ఇస్తాను ఫ్రంట్ పేజీలో. వాళ్ళ దగ్గర పోను, ఎందుకు చచ్చిపోయింది మీ ఆయన అడుగు, చెప్తుంది ఆమె. సత్యనా మన ఇద్దరం ఒక పని చేద్దాం, నేను మీడియా ముందు చెప్తున్నా, ఇంకా పోవద్దు. మన ఇద్దరం కలిసి కెమెరా భుజానికి వేసుకొని వారానికి ఒక ఊరు పోదాం. ఊరు అప్పుడు ఎట్లుండే, మధ్యలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, ఈ క్వశ్చన్ అడుగుదాం. ఇంకో క్వశ్చన్, అప్పటి పాలన బాగుందా ఇప్పుడు పాలన బాగుందా? ఆయన చెప్తారు, ఆయన బాగున్నాడా ఈయన బాగున్నాడు. వాళ్ళు నీకేం జరిగిందని అడుగుతుంది కాదు, నీ ఊరికి ఏం వచ్చింది. ఇప్పుడు ముసళ్ళు ఉన్నారు, ఇంకా నిజాం కాలంలో యువకుల్లాగా ఉన్నోళ్ళు ఇంకా బతికే ఉన్నారు. 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉన్న ఉన్నారు. లంబడి తండాలు పోతే దొరుకుతారు. ఒకసారి అడుగుదాం, వారానికి ఒక్క రోజు రారాదు నాతో, నా పనులనే కూర్చోవచ్చి ఇద్దరం కలిసిపోదాం. నువ్వు గిట్లే గోసిగొంగడి పెట్టుకొని రా, నేను గిట్లే పట్టలేసుకుని ఉంటా, నన్ను గుర్తుపడతాను, నేను గుర్తుపడతా. మనం తెలిసిపోతుంది కదా, మనం ఎవరి పార్టీ కాదు. ఓకేనా? డన్ డన్. ఓకే, అదొకటి. ఇప్పుడు మనం ఈ సార్ దగ్గరకు పోదాం, మన రేవంత్ రెడ్డి దగ్గర. ఆయన కేసీఆర్ సార్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సార్ చేసేదంటే హైడ్రాన్ పెట్టినప్పుడు మంచి పేరు వచ్చింది, చాలా మంచి పని చేస్తున్నాడు. ఆ తర్వాత చిన్న వాళ్ళని, రోడ్డు మీద ఉన్న వాళ్ళని, గుడిసెల్ని, చిన్న దుకాణాలని కూల్చేయడం వల్ల, వాళ్ళ ఇల్లు కూల్చేయడం వల్ల బాగా చిట్ట పేరు, కొంచెం మనసు బాధ అనిపించింది. ఆ తర్వాత పెద్దోళ్ళని అసలు టచ్ చేయకుండా చిన్న వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయడం. పెద్ద ఇక్కడ మన దుర్గం ఎస్టేట్ దగ్గర, దుర్గం చెరువు దగ్గర వాళ్ళ తమ్ముడు అన్నకు నోటీస్ ఇవ్వలేదు. 1 మంత్ అయింది, అట్లనే ఉంది, అది ఇప్పటికీ అట్లనే ఉంది. అక్కడేమో నోటీస్ వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చేస్తామని చెప్పేసి కూల్చేస్తారు. అదేంది? హైడ్రా మంచిది సత్యన్న, మంచిదే, మంచి ఒపీనియన్ మంచిది. హైడ్రా అధికారి చాలా మంచి వ్యక్తి రంగనాథ్ సార్. ఈ రెండు మంచి. రేవంత్ రెడ్డి కూడా మంచోడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒత్తిళ్ళు ఉంటాయి ఆయన మీద. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద. కుటుంబ సభ్యులు ఒత్తిళ్ళు ఉంటాయి, పార్టీ నాయకులు ఒత్తిళ్ళు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఒత్తిళ్ళు ఉంటాయి. ఒత్తిళ్ళు ఉంటే మరి ఆయన పేరు బదలవుతుంది కదా, అదే కదా వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక మంచి లక్ష్యం కోసం పెట్టాడు, కానీ దుందుడుక్తనంతో తొందరపడి కొన్ని తప్పులు చేశాడు. కోర్టు తప్పు పట్టింది కదా, జస్టిస్ లక్ష్మణ్ గారు తప్పు పట్టింది, జైల్లో పెడతా అన్నాడు రంగనాథ్ గారు. అన్న తర్వాత ఈ దుందుడుకి బంద్ చేసి ఇప్పుడు అన్ని మంచిగా చేస్తాను. ఇప్పుడు ఎక్కడ కూడా హైడ్రా పోతే జై హైడ్రా అంటున్నారు, జై రంగనాథ్ సార్ అంటారు. ఎందుకంటున్నారు? ఇప్పుడు అన్ని మంచిగా చేస్తున్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది ఈ చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి, ఇలా మేము పోవద్దు అనేది అర్థమైపోయింది. ఏవైతే కబ్జాలు అవుతున్నాయో గవర్నమెంట్ భూములు కానీ కొంత అప్పుడప్పుడు ప్రైవేట్ కబ్జాల మీద కూడా ఆయన చేస్తున్నాడు తప్పని చెప్పి నిన్న మొన్న కూడా చేసిండు. రోడ్ వైడనింగ్ కోసం పెట్టిన భూములల్లో షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టిన వాళ్ళను కూలగొడుతున్నాడు. అయితే కొంతమంది సుప్రీంకోర్టు తీర్పు ఉందని దొంగకాయిదాలు పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జలకిస్తున్నాడు. హైడ్రా ఉండాలి, ఇస్తున్నాడు అంతే, పోతలేడు అని నా ఉద్దేశం. కొన్నిసార్లు ఆయన మీద కూడా ఒత్తిళ్ళు వస్తాయి. ఇది ఎక్కడ ఒత్తిళ్ళు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన పెట్టింది ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇనపోతే తీసిపడారా? హైరైజ్ అపార్ట్మెంట్ చెరువులు కబ్జా చేసి హైరైజ్ అపార్ట్మెంట్ టవర్లు
సగం హైదరాబాదు కబ్జా కదా. ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఓ రోజు దాని మీద కూర్చుందాం మనం, తెల్లారే మనల్ని కిడ్నాప్ చేస్తారు, ఎక్కడో పడేస్తారు. సో ఆ రకంగా హైడ్రా ఫ్లాప్ అనుకుంటా, నాకు తెలిసి ఫ్లాప్ అయిందా ఇట్ అయిందా? ఇప్పుడు మళ్ళీ పోయిన పేరు ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేసుకుంటారు ఇమేజ్. ఇంకోటి బిల్డింగ్ తెలుసు, రంగనాథ్ గారి ఇల్లు కూడా కబ్జాలో. అది జాన్సన్ అన్నాడు కానీ తప్పదు, తప్పు అట్లయితే తప్ప అన్నాడు కానీ అదైతే ప్రూవ్ కాలేదు. రంగనాథ్ గారు వచ్చి చూపిస్తున్నాడు లేదు, రంగనాథ్ గారు వచ్చి వివరణ కూడా ఇచ్చిండు మళ్ళీ ప్రెస్ ముందు. ఏమని వివరించిండు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న ప్లేస్ వేరు, రంగనాథ్ గారి ఇల్లు ఉన్నది వేరు. అది FTL లో లేదు, బఫర్ జోన్ లో లేదు. తర్వాత పార్క్ ఉన్నది, కృష్ణకాంత్ పార్క్, అది దీని దగ్గరలో ఏం లేదు, దూరం ఉన్నది, నంబర్లు వేరున్నాయి. కొంచెం డీటెయిల్గా అనే బక్క జడ్సన్ కూడా ఆయన కొంచెం ఇంకా లోతుగా పరిశీలన చేసి ఈ కంప్లైంట్ ఇవ్వాలి. చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పి చేస్తాడు కానీ రికార్డులు చూడాలి కదనే. మళ్ళీ ఇది ఒకటి రికార్డులు ఇంపార్టెంట్ కదా, రికార్డు సాక్ష్యాలు రికార్డులు ఇంపార్టెంట్. ఆ రకంగా హైడ్రా రంగనాథ్ అయితే ఒకవేళ ఆయన అబద్ధాలు చెప్తారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన తెలంగాణలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసిండు, వాళ్ళ నాయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యాడు. ఆయన విషయంలో నాకు కొద్దిగా గౌరవం ఉంది. కొన్నిసార్లు ఆయన మీద ఒత్తిళ్ళు వస్తున్నాయి కాబట్టి కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు. మన నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న చాలా చెరువును కబ్జా చేసి కట్టిన గవర్నమెంట్ సంస్థలు, సగం హైదరాబాద్ చెరువు సచివాలయం కూడా ఉందంట. అంతేనా? 8,000 చెరువులు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉండాలి. ఎన్నున్నాయి? 275కి వచ్చినాయి. అవి కూడా ఉన్నాయి 270 తక్కువ ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక ఉన్న వాటికి అన్నిటికీ ఏం చేసిందంటే వాకింగ్ ట్రాక్లు అని, సైక్లింగ్ ట్రాక్లు అనేసి ఎవరు రాడు కదా, దాటేది రాడు కదా, కొంత జరిగింది. కొంతవరకు ఆయన ప్రొటెక్ట్ కాలేజ్ ఏదో ఉందన్న, కాలేజీల మధ్యలోనే కట్టిండ్రు. చెరువు మధ్యన బ్రహ్మాండంగా కనిపిస్తుంది పైకి. అది రజాకర్ల పార్టీ, మదిరి సిద్ధార్థ ముసల్మీ, వాళ్ళ జోలికి ఎవరు గోరు, ఎందుకు వచ్చిన లోలే అని. సరే, ఇంకో విషయం అన్న, ఇప్పుడు హైదరాబాద్లో ముస్లిమ్స్ మైనారిటీస్ అంటారు, అట్లానే తెలంగాణ వాళ్ళు కూడా మైనారిటీస్ అని నేను అంట. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీలో, క్యాపిటల్ సిటీలో తెలంగాణ వాళ్ళు లేరంట ఎక్కువ. సో దీన్ని తెలంగాణ అనకూడదు, ఇది మెట్రోపాలిటన్ సిటీ అని మొన్న ఆయన వాదిస్తున్నాడు. ఒకటే తెలంగాణ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ అఫీషియల్గా. అయితే తెలంగాణ వాళ్ళు మెజారిటీగానే ఉన్న రియాలిటీ కూడా. అయితే ఒక 300 ఏళ్ళ నుంచి గుర్రాల గడ్డి మేపడానికి ఔరంగజేబు నుంచి లోదోళ్ళు వచ్చిండ్రు. ఇక లోదోళ్ళు 10-12 తరాలు అయిపోయింది. ఒక 100 సంవత్సరాల్లో 5 తరాలు అనుకో, 300 సంవత్సరాలు అంటే 15 తరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఇక్కడ. వాళ్ళు హైదరాబాద్ కాదంటావా, తెలంగాణ కాదంటావా? అట్లే హైదరాబాద్ సిటీలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీ తెలంగాణ మాటతో ఒక్క మాట లేదు, తప్పది. ఇప్పుడు ఆంధ్రలో కూడా రాజధాని అయింది ఎప్పుడు? 56లో, 1956. అంటే దాదాపు ఇప్పుడు ఎంత అయింది? 57 ప్లస్ ఇది ఒక 11 ఏళ్ళు, అంటే 68 ఏళ్ళ నుంచి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ. రాజధాని నగరం కాబట్టి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు ఉమ్మటే పోతారా వాళ్ళు? వాళ్ళని తెలంగాణ కిందనే చూడాలి మనం. వాళ్ళ పిల్లలంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ ఆంధ్ర అంటే నడుతుందా? కాబట్టి మనం మైనార్టీ కాలేదు, వాళ్ళు వచ్చి మెజారిటీ కాలేదు. ఇవాళ తెలంగాణ వాళ్ళదే. ఎవరన్నా వస్తే చుట్టూ వచ్చిపోయేటోళ్ళు తప్ప ఇది మాది అని క్లెయిమ్ చేసుకోలేరు వాళ్ళు. మనం ఆ భేదాన్ని ఇప్పుడు పెట్టద్దు. ఇక్కడ వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అనుకోవాలి. మాట కూడా మారుతుంది కదా, వాళ్ళది కూడా మన మాట కొత్తంది ఇప్పుడు. కొత్త అప్పుడప్పుడు సంక్రాంతి పండుగ పోతారు, అక్కడ ఇల్లు చూసుకొని వస్తారు, కానీ మళ్ళీ ఇక్కడనే ఉంటారు వాళ్ళు. జీనాయ మర్నాయ జానాక ఇస్కే శివ, కాబట్టి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మనం ఎందుకు అఫీషియల్ తెలంగాణ అనకూడదు, ఇది మెట్రోపాలిటన్ సిటీ అందరు ఉంటారు, మాదే ఇది అన్నట్టు. అంటే ఏ మెట్రో సిటీలనైనా కొద్దిగా ఏమైందంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళది మైనార్టీగానే మిగిలిపోతుంది. బట్ అంత మాత్రాన వాళ్ళు అన్నట్టు గెలుతుంది వాళ్ళ మాట. ఇది ఇది అఫీషియల్గా పైకి గెలవదు, కానీ రాతపూర్వకంగా రెచ్చగొడతా ఉంటారు. కానీ ఏం కాదు, ఒక పోలీస్ కంప్లైంట్ రాలే కదా ఇప్పటిదాకా. 12 ఏళ్ళు అయింది. ఉమ్మడి రాజధాని అని పెట్టిండ్రు, శ్రీకృష్ణ కమిటీ రాసింది. ఏమన్నా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో వెళ్ళిపోతారు అన్నది, రోజు గొడవలు అయితే అన్నది. లాండ్ ఆర్డర్ నరసింహన్ చేతిలో పెట్టిండ్రు. ఏమన్నా అయిందా? ఏం కాలే కదా. తెలంగాణ వాళ్ళు సౌమ్యులు సత్యన్నారు. తెలంగాణ నేను ఒక సమయం తయారు చేస్తాను, తెలంగాణ కోపం తెల్లారి దాటుతూ ఉండదని. ఉండదు.
సరే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సంగతి ఏంటన్నా? రేవంత్ రెడ్డి ఆయనకేమైందంటే అనుభవం లేదు, ఉడుకు రక్తం ఉంది, ఇంకా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నోరుని అదుపు చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే అనుభవం లేదు కాబట్టి తెలంగాణ అంటే కూడా ఆయనకి ఎన్నడూ పట్టలేదు. జై తెలంగాణ లేదు, ఇప్పటికి కూడా అంటలేడు. తెలంగాణ గొడవప్పుడు గవర్నర్ మైక్ డిస్పర్షన్ గుర్తున్నది. ఇంకోటి ఏంటంటే రైఫిల్ తీసుకొని తెలంగాణలో మీదకే ఎక్కువ పెట్టిండు. తర్వాత ఎన్నడూ చంద్రబాబుతో ఉన్నాడు కాబట్టి తెలంగాణ అనలేదు. పోనీ చంద్రబాబు అన్నాక కూడా ఈయన తెలంగాణ అనలేదు. తెలంగాణ జై తెలంగాణ అన్న మాట చంద్రబాబు నోట్లోకి వెళ్ళి వచ్చిన క్లిప్పింగ్లు దొరుకుతాయి, కానీ రేవంత్ రెడ్డి క్లిప్పింగ్లు దొరికాయి. అమరవీరుల స్తూపం దగ్గర పోడు, పూలు వేయడు, అసెంబ్లీకి ఎదురుకున్నా కూడా. ఇవా వాస్తవం, చూపెట్టు నువ్వు గూగుల్ ఎత్తుకు. అయితే ఇవన్నీ ఉన్నాయి. సరే ఎన్ని ఉన్నా పర్లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, అదృష్టవంతుడు. ఆయన ఫస్ట్ ఒక 5-6 నెలలన్నా తెలంగాణను అర్థం చేసుకోవడానికి రోజు సెక్రటరియట్లో కూర్చొని మాలాంటలోనో, అంతకుముందు తెలంగాణలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను, లేకుంటే తెలంగాణ నాయకులను తెలంగాణను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఊరికే గుడ్డిగా కేసీఆర్ చేసింది అంత తప్పే అనకుండా, కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, అది అయ్యే జాగిరా సర్కారు సొమ్ముతోనే కట్టిండు కదా, ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కట్టిండా. మరి మేడిగడ్డకు నష్టం వస్తే అది ప్రభుత్వంకి నష్టం కదా. అట్లా కాకుండా కేసీఆర్ని టార్గెట్ చేసిండు. పోనీ ఏమన్నా ప్రూవ్ చేసిండా? ఏం చేయలేదు. ఈ రోజు వరకు ఒక్క దరఖాస్తు లేదు అవినీతి మీద. మరి రేవంత్ రెడ్డి ఇటు అవగాహన పెంచుకోలేదు, తెలంగాణను అర్థం చేసుకోలేదు, ఊరికి అప్పులైనా అన్నాడు. 62 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో 62,000 కోట్లు మన ఆదాయం. కేవలం 9.5 సంవత్సరాల కేసీఆర్ పీరియడ్లో, అందులో 2 సంవత్సరాలు కోవిడ్ తీసేసినా కూడా ఎంత పెంచిండు సత్యన్న? 2,20,000 కోట్ల ఆదాయాన్ని పెంచిండు. 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లు. ఏడాదికి శ్రీశైలం కాళేశ్వరం మీద కానీ, కరెంటు మీద తెచ్చిన అప్పులు కానీ, గవర్నమెంట్ చేసిన అప్పులు కానీ అన్నీ కొడితే 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లకు వడ్డీ 60,000 కోట్లు తీసేసినా కూడా ఇంకా 1,80,000 కోట్ల ఆదాయాన్ని పెంచిండు ఆయన. ఆయన పెంచిన ఆదాయం గురించి చెప్తలేడు, అప్పుల గురించి చెప్తున్నాడు. అట్లా మాట్లాడచ్చా? నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తాను, నాకు ఇక్కడ అప్పు పుడతలేదు మాట్లాడచ్చా ముఖ్యమంత్రి? తర్వాత హైడ్రా చేపట్టి రియల్ ఎస్టేట్ పీకింది మొత్తం. ఇప్పుడు కొన్ని కోట్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా ఉన్నది, బంగ్లాలన్నీ ఖాళీగా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ విలువ లేదు. మరి ఇవన్నీ ఆయనకు తెలిసిందే ఒక రియల్ ఎస్టేట్. ఆయనకేమో నీళ్ళ గురించి తెలియదు, భూముల గురించి తెలియదు, రియల్ ఎస్టేట్ తెలుసు. అది కూడా పోగొట్టిండు, ఈ ఆదాయం పోయింది. ఆయన రియల్ ఎస్టేట్ ఆదాయం పోయే వరకు ఎంతమంది ఆదాయం పోయింది. ఇలా నువ్వు ముగ్గురిని హైదరాబాద్ సిటీలో ముగ్గురిని అడుగు రోడ్డు మీద ఒకటి రియల్ ఎస్టేట్ అంటాడు. చదువు రానోడు, చదువు వచ్చినోడు అందరు. మరి వాళ్ళ ఆదాయం పోయింది కదా. నువ్వు దుకాణాలలో సేల్స్ తగ్గినాయి, సెల్ ట్యాక్స్ తగ్గింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఏం మరి దానికి అంతటికి రేవంత్ రెడ్డి కదా బాధ్యత వహించాల్సింది. అచ్చా, ఇంకోటి సర్వే ఉంటుంది కదా, స్థలాలు కొనేది, దాన్ని ఏమంటారు, ఆ కాలం తీసేస్తా అన్నాడు. కబ్జా కాలం, ఏ బుక్, కాస్తుదారు కాలం అంటాం పాస్బుక్లలో. పాస్బుక్ ఏం పాస్బుక్ అన్నది? రైతు పాస్బుక్. అది కాదు, ఇప్పుడు పట్టదారు పాస్బుక్, దాని పేరు అది పట్టదారు పాస్బుక్. ధరని పెట్టిండు, ధరని పెట్టి కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్థలం ప్రకాష్ అంటే కాలం ప్రకాష్ తీసేసాడు, మొత్తం కౌలుదారు కాలం తీసేసి నా జమానతో నాది ఉండే, అది నా పేరు కొడుతున్నావు అన్నావు కదా కేసీఆర్. తప్పది, ఆ కాలం తీసేయద్దు. ఎందుకంటే కౌలుదారులు ఉన్నారా లేదా? కౌలుదారులు ఉన్నది వాస్తవమే కదా. కౌలుదారులు ఉన్న కాలం తీసేసుడు తప్పు కదా. తప్పే మరి, తప్పు. మొత్తం తీసి మళ్ళీ మారుస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి మార్చాడు. ఇల్లు కూడా తప్పులు ఉన్నాయి, భూభారతిలో కూడా తప్పులు ఉన్నాయి. అందులో ఉన్నాయంటే ఇళ్ళ కూడా ఉన్నాయి. ఓకే, దీనిలో ఎట్లా ఉన్నాయని దీంట్లో తప్పులు? ఇళ్ళ కొన్ని తప్పులు ఉన్నాయి. మనం ఏంటంటే దాని మీద సపరేట్గా చర్చ పెట్టుకుందాం. ఓకే, సరే. ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లన్నా జనాలు ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళ కవిత ఏమైనా చూస్తున్నారా, లేకపోతే బీజేపీని ఏమైనా చూస్తున్నారా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అసలు నిజంగానే తెలంగాణ పార్టీ ఉంటే కొంత మంచిగా ఉండేది. ఈ జాతీయ పార్టీలు ఏమైందంటే అన్నిటికీ అక్కడ మేము పచ్చలు ఆడుకోవాలి. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళి ఢిల్లీకి? ప్రతిసారి పోవాల్సి వస్తుంది కదా. ఆయనకి ఏ స్వేచ్ఛ లేదు. కేసీఆర్ దగ్గర అట్లా లేకుండా ఏ నిర్ణయమైనా తీసుకున్నట్టు ఆయన. కాబట్టి తెలంగాణ పార్టీ ఉంటే బాగుండేది. లేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ దిక్కు అవుతాడు.
బీజేపీ కొంత పుంజుకుంటుంది కానీ అధికారంలోకి వచ్చేతనేది ఇప్పుడు లేదు, ఇంకా లేవలేదు, లేతదేమో చెప్పలేదు. ఇంకా టైం ఉందన్న. మధ్యలోకి వెళ్ళి తీర్మానం మళ్ళీ తయారైంది కదా, బీసీలు లేస్తున్నారు, మేము ఎందుకు రాజ్యాధికారంలోకి రావద్దు అంటారు. కానీ నాయకులలో ఉంది కానీ ఇంకా జనంలో రాలేదు, జనంలో రాలేదు. వచ్చింది అనుకో జనంలో, తెలంగాణ వాదంగా అది ఎట్లయితే లేచిందో అట్లనే లేచింది అనుకో, అది కూడా ఒక పార్టీ అయితే కదా. వాళ్ళ ఇంట్లో అయితే ఒకటే పార్టీ ఉంటుంది నాకు తెలిసి, వేరే పార్టీ రాదు. టీఆర్ఎస్ పక్క బీఆర్ఎస్ పేరు మారుస్తారు, మార్చితే మంచిది, మార్చకపోయినా కూడా ఎస్టాబ్లిష్ అయినప్పుడు. మహారాష్ట్రలో అన్నాడంట, మహారాష్ట్ర ఎలక్షన్లు జరిగితే మొత్తం పైసలు నేనే ఇస్తానంట. అన్నది కానీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఓడిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు, కానీ పైసలు అయితే ఉన్నాయి. పైసలు పార్టీ అధికారికంగా అకౌంట్లోనే ఉన్నాయి కదా, అధికారంగా అకౌంట్లు లేవా? 15,000 కోట్లు ఉన్నాయి కదా. ఇండివిజువల్ కూడా ఉన్నాయట, కోటీశ్వర్లు అయినట్ట కదా. అంటే మనం దేని గురించి మాట్లాడాలంటే అధికారికంగా వాళ్ళు చూపెట్టే దాని గురించి మాట్లాడాలి. మళ్ళీ ఇది అంతే కదా. ఇంకా మళ్ళీ అటు సైడ్ మన గచ్చిబౌలి అటు సైడ్ అయితే చెరువులు దిక్కు ఉన్న సైడ్ అందరు ఎమ్మెల్యే ఎంపీలే వాళ్ళే ఇల్లులు ఉన్నాయి, ఫామ్ హౌస్లు. అదేంటంటే ఫామ్ హౌస్ అంటే ఉండొచ్చు, మళ్ళీ ఐటీ సంగతి ఆయనకి వస్తుంది. అంటే ఇప్పుడు నేను అడిగిన కేటీఆర్ను, నాది కాదు అది నా ఫ్రెండ్ దాని అన్నాడు. మరి దాని మీద అయితే ఆయన పేరు లేదు, మళ్ళీ అఫీషియల్గా ఇది ఒకటి మళ్ళీ మరి అది మరి ఇప్పుడు ఎట్లుంటుంది? వేరే సంగతి పేరు చాలా మంది ఉంది మొత్తం, ఫామ్ హౌస్లు చాలా మందికి ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి కదా సత్యన్న. ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, వేరే వ్యాపారాలు ఉన్నాయి. మరి వ్యాపారాలు చేసినప్పుడు లాభాలు వస్తాయి, కట్టుకుంటారు. మనం ఎట్లా కాదంటాం? కట్టుకుంటే దానివల్ల నష్టం జరుగుతుంది కదా ప్రజలకు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉపయోగించుకుంటారు కదా అధికారం. ఇప్పుడు రంజిత్ రెడ్డి మీద కూడా జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఫిలిం నగర్లో ఇప్పుడు మీ స్టూడియో దగ్గరలోనే పెద్దది కట్టిండు, అది కూడా స్కామ్ అని చెప్పి అంటున్నారు. ఆయన బాధాపుతా నేను అన్ని ఆధారాలున్నాయి నాకు, డాక్యుమెంట్లు టీఎస్ ఐఏఎస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చిన తర్వాతనే నేను కోర్టు ద్వారా తీసుకున్న ఆర్డర్ ప్రకారం కొన్నా అంటాడు. ఎట్లుంటాయంటే ఇక అవన్నీ లోతుల్లోకి పోతే మనకు ఏది నిజం ఏది కాదు అనేది తెలుస్తుంది. స్కాములు కూడా అంత ఈజీ కాదు, బట్టగాల్చి మీదేస్తారు కదా, నిజమా కాదా అనేది నిరూపణ కావాలి కదా. మీడియా ఎట్లయిపోయిందంటే ఆరోపణ చేస్తుంది, మళ్ళీ అది నిర్ధారణ అయ్యాక ఎంబడబడదు, నిజమైన వరకు ఆ లోపు డ్యామేజ్ అయ్యేది అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీ అభిప్రాయం, మీ చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటిది? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నాకేమనిపించింది అంటే ఇక రాజకీయాలు చాలనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ అడిగిండు కాబట్టి మాకు కూడా కొద్ది ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి 6 ఏళ్ళు చైర్మన్గా పనిచేసినాము. ఇక నేనేమో ఎలక్షన్లో పోటీ పడా, ఎందుకంటే జనానికి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నంత కాలం నేను పోటీ చేయనని చెప్పిన. ఇప్పటివరకు నా జీవితంలో ఏమన్నా నామినేషన్ వేయలేదు. పైసలు ఇచ్చి ఓట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. పైసలు ఉన్నాయా అసలు? లేవు, అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి బాగా. అయితే సర్కారు ఉంటుంది అనుకొని నేను ఏమి చేసుకోలేకపోయినా, బిజినెస్ కానీ ఏది చేసుకోలేకపోయినా. మళ్ళీ ఇప్పుడు కోర్టు పోయి ప్రాక్టీస్ చేద్దామంటే నాకు తెలిసిందిగా వకాలత్ పని. ఇక నా కింద జూనియర్లంతా ఇప్పుడు వాళ్ళు జడ్జి లైన్లు, ఎస్ మై లార్డ్ అని వాళ్ళ దగ్గర పోయి నేను అనలేను. ఇక నాకు తెలిసింది ఏంటంటే ఏదన్నా చేసుకొని బతకాలి. ఆరోగ్యం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఛాయలను ఇప్పుడు జనాలకు అలవాటు చేస్తున్నా. ఈ ఛాయలు ఏంటంటే ఆరోగ్యానికి పనికొచ్చే హెర్బల్ టీస్, వెల్నెస్ టీసైన్స్ అంటాం. అంటే చాపత్త లేనిది ఛాయ్, చాపత్త లేనిది అంటే మనం టిసైన్ అంటాం దీన్ని. ఇదేంటంటే ఒక డాక్టర్ దొరికిండు నాకు, రాధేశ్యామ్ సార్ అని, కోయంబత్తూర్. ఆయనంత క్వాలిఫైడ్ డాక్టర్ భారతదేశంలో లేడు, అమెరికాలో చదివి వచ్చిండు 40 ఏళ్ళు. అయితే ఆయన తయారు చేస్తాడు బంతి పూలకి వెళ్ళి, మందార పూలకి వెళ్ళి, దాల్చిన చెక్కలకి వెళ్ళి, కూరగాయలకి వెళ్ళి ఛాయ్ అవి ఇప్పుడు నేను అమ్ముకుంటున్నా. దాని మీద వచ్చే దాంతోనే నా అప్పులు కట్టుకోవాలి. ఇప్పుడే తీసుకొస్తాను, ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల క్యాన్సర్, రాజకీయాల దూరంగా అంటే ఒక విశ్లేషకునిగా మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు మంచి ఏంది చెడేంది నాకు దోస్తుంది, నేను మంచి చెడేంది కేసీఆర్ గురించి ఎంతమంది చెప్తుండు. అంటే నాకు కేసీఆర్ ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ ఇంపార్టెంట్. తెలంగాణ గురించి కేసీఆర్ కంటే మంచిగా ఆలోచించడం వస్తే వాడినే ఎత్తుకుంటాను. నాకు తెలంగాణ ముఖ్యం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను డిఫెండ్ చేస్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకి ఎంత అవసరమో నాకు తెలుసు. కేసీఆర్ మీద రాళ్ళు పడతాయా పూలు పడతాయా నాకెందుకు?
నాకు కేసీఆర్ నెల జీతం ఇస్తాడా? కేసీఆర్ గురించి నాకేం పట్టింపు లేదు. ప్రజలు ఆయన చేసిన మంచి పనులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆయన మంచి పనులు చేస్తాడని నమ్మకం నాకుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది. ఆయన కొన్ని అనుకున్నాడు, ఇంకా సాధ్యం కాలేదు అవన్నీ. అవి అయిపోయేదాకా దిగడు ఆయన, ఎవరు అడిగినా దిగడు. సో చాలా విషయాలు మాట్లాడడం. నేను ఇంకో రకంగా థ్యాంక్స్ చెప్పాలండి, ఇంకోటి మర్చిపోయినాం. మీ వల్ల జయశంకర్ సార్ని కలిసే అవకాశం కలిగినప్పుడు, ఆయన బతుకున్నప్పుడు ఆయన కూడా కలిసి మాట్లాడి నాకు బయోడేటాలో ఒక పేరు రాసుకున్నాను, జయశంకర్ సార్తో కూడా కలిసినా అని చెప్పేసి. ఆ గొప్పతనం మీ వల్ల జరిగింది. సరే, ఇప్పుడు ఎవరు రాజ్యాలు వెళ్ళినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ఆస్తులు సంపాదించినా, ఎవరు అడ్రస్ లేకుండా పోయినా, మన ఇద్దరం అప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు అట్లే ఉన్నాం. అది మటుకు ఆర్థికంగా ఎదిగింది లేదు, రాజకీయంగా గొప్పలో పోయింది లేదు. నువ్వు అట్లే ఉన్నావు, అంతే. సో చాలా సంతోషమైన మీరు వచ్చిన దూరం వచ్చి మాట్లాడి మా వాళ్ళ ఆడియన్స్ కూడా చాలా, మనం ఊళ్ళలో పోయేదైతే మర్చిపోకు పక్కది. ఓకేనా? పక్క మాట్లాడడం కూడా, ఆ గవర్నమెంటా ఈ గవర్నమెంట్ ప్రజలు ఏం చెప్తారో మనం నాయకులకు చూపెడదాం, ఆడియన్స్ కూడా చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.